వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు ఏపీలో రేపు 2026 సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి మనకు సమాచారం ప్రజెంటు. కానీ మార్చిలో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం ఆల్రెడీ 2025 సంవత్సరం జూన్లో ఎగ్జామ్ జరిగాయి. చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలామంది మన దేవేందర్ మెథడ్స్ యాప్ తీసుకున్న విద్యార్థులు చాలామంది జాబులు సాధించడం జరిగిందండి. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో దేవేందర్ మెథడ్స్ ఉన్నటువంటి యూట్యూబ్లో మీరు ఒకసారి సెర్చ్ చేసి చూస్తే మనకు మ్యాథమెటిక్స్ మెథడ్కి సంబంధించిన వ్యక్తులు సెల్ఫీ వీడియో కూడా తీసి పెట్టాం, ఆల్రెడీ తెలుసు. ఫిజికల్ సైన్స్ కూడా అలానే చాలామంది విద్యార్థులు జాబులు సాధించే సెల్ఫీ వీడియో కూడా పెట్టాం యూట్యూబ్లో, ఒకసారి చూడండి. మన దేవేందర్ మెథడ్స్ యాప్ తీసుకున్నటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ కానీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని మన యాప్ ఒకసారి చూడండి, తీసుకోండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు జాబ్ సాధించడం జరిగింది. మన మెథడాలజీలో మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రతి స్టూడెంటు 3000 మెంబర్స్, ప్రతి స్టూడెంట్ కూడా మన మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ తీసుకున్న వ్యక్తులకు ప్రతి ఒక్కరికి 17 దాటాయి. జాబ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి 20 వచ్చాయి, 19.5, 18.5 ఇలా రావడం జరిగిందండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి 2026లో రాబోతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంతమంది హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయింది, 1 మార్కులో, నెక్స్ట్ 1.5 మార్కులో దగ్గరకు వచ్చి మిస్ అయినాయి. కాబట్టి ఈసారి పట్టు వదలకుండా కొంచెం ఈ రోజు నుంచి రేపు 20కి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్ అయిపోతుంది. వెంటనే నెక్స్ట్ డిఎస్సికి స్టార్ట్ చేయండి. ఎక్కడ లోపాలు ఉన్నాయి నావి, ఆ లోపాలని సర్దిద్దుకుంటూ కంటెంట్లో లోపమా, మెథడాలజీలో లోపమా, లేదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనా, సైకాలజా ఇలా అని చెప్పి అన్నింటిలో ఎక్కడ వెనకబడిపోయని చెప్పి ఒకసారి గ్రహించండి. ఆ లోపాలని సర్దిద్దుకోండి. ప్రతి డిస్ట్రిక్ట్ మినిమం నాకు తెలిసి 15 పోస్టులు ఉండే అవకాశం ఉంది. అది కొద్దిగా సమాచారం ప్రకారం ఇది కరెక్టు. నోటిఫికేషన్ జనవరి వస్తుంది అంటున్నారు, రావచ్చు రాకపోతే అని పక్క పెట్టండి, చదవడం మీరు ప్రారంభించండి. లాస్ట్ కూడా ఉన్నటువంటి డిఎస్సీలో కూడా చెప్పాను, మిగతా ఏం పట్టించుకోకండి, మీ ప్రయత్నం మీరు కొనసాగించండి, హార్డ్ వర్క్ చేయండి అని చెప్పి చాలాసార్లు చెప్పాను, ఆల్రెడీ తెలుసు విద్యార్థులకు. కాబట్టి ఇప్పుడు మనం 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చిన మన కోర్సు గురించి. కాబట్టి మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెబుతున్నాను. ఇక్కడ ఏపీ డిఎస్సి 2026 ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించి దీంట్లో టెస్ట్ సిరీస్ ఉంటుందండి. మనకు 23 టెస్టులు, 4 గ్రాండ్ టెస్టులు ఉంటుంది, అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. మీరు ఆ టెస్టులు రాస్తే మీ కెపాసిటీ ఏందో తెలిసిపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు అకాడమీ బుక్ చూడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ యాప్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు నేను మెటీరియల్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు తీసుకున్న విద్యార్థులందరికీ మెటీరియల్ 100% ఇస్తాను. ఇంతకుముందు 60% అని చెప్పాను ఉన్న ఫ్యాక్ట్, కానీ ఇప్పుడు 100% మెటీరియల్ ఇచ్చేస్తాను. ఆ మెటీరియల్ తీసుకొని పర్ఫెక్ట్ కూర్చొని మీరు చదవండి. రాయాల్సిన అవసరం లేదు. ఆ మెటీరియల్ కూడా తక్కువ కాస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, చాలా తక్కువ. మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి టెస్ట్ సిరీస్ ఉంటుంది, 11 యూనిట్లు మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో, దానికి టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ యొక్క విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశారు. మీకు బోత్ లాంగ్వేజ్లో కూడా టెస్ట్ సిరీస్ ఉందండి. కాబట్టి దీనికి మ్యాథమెటిక్స్ మెథడ్ సంబంధించినటువంటి టోటల్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు 1499 అండి, 1499కే. విడివిడిగా తీసుకున్నారనుకోండి 2000 దాకా అవుతుంది. కాబట్టి 1499కే వీడియోస్, టెస్ట్ సిరీస్, టెస్ట్లో ఉన్నటువంటి ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది, రైట్. తర్వాత మళ్ళీ ఇక్కడ చూన్నాను తెలంగాణ వారికి కూడా టీజీడిఎస్సి వారికి కూడా ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉన్నట్టు 11 యూనిట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి, ఆల్రెడీ తీసుకున్నారు మనకు ఉన్నటువంటి విద్యార్థులు. 1099కే దీనికి కూడా తెలంగాణకు కూడా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ప్రజెంట్ ఒక 3 యూనిట్లు మాత్రమే అప్లోడ్ చేశాం, అవి తర్వాత వచ్చేస్తే తెలంగాణ వారికి. ఏపీ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది, టోటల్గా ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయిపోయింది. తెలంగాణ వారికి మాత్రం కొన్ని వీడియోస్ మాత్రం పెట్టాం, అవి కూడా అది టెస్ట్ సిరీస్ టెస్టులు పెట్టాం, అవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు ఒకటి. దీని తర్వాత మళ్ళీ ఇంకో చిన్న విషయం ఏంటంటే నాన్న, ఇక్కడ ఏపీ డిఎస్సి ఫిజికల్ సైన్స్ అండి, తెలంగాణ వారికి ఫిజికల్ సైన్స్ పెట్టలేదు, మనం ఏపీకి మాత్రమే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించి 999కే ఉంటుందండి. ఇక్కడ ఈ 999కు టెస్ట్లో 11 యూనిట్స్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంగ్లీష్ మీడియం అంటే ఏనండి, వీడియోస్ మాత్రం తెలుగు మీడియం, కానీ టెస్టులు మాత్రం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నాయి. ఓన్లీ టెస్టులు మాత్రమే, కానీ వీడియోస్ మాత్రం తెలుగు మీడియం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకే.
మన ఫిజికల్ సైన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు స్టేట్లో మనకున్నట్టు ప్రతి ఒక్కరు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఇలా చాలామంది విద్యార్థులు ఫిజికల్ సైన్స్లో 20 సాధించారు. ప్రతి విద్యార్థికి 18, 19.5 ఇలా సాధించారు. మీరు ఎప్పుడు యాప్ తీసుకున్నా దేవేందర్ మెథడ్స్ యాప్ తీసుకున్న విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకోండి అంటున్నాను. అదొకటి గమనించండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే, దీనికి ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. వీడియోస్ మాత్రం తెలుగు మీడియంలో మాత్రం ఉన్నాయి. ఓకే, ఇవి ఫిజికల్ సైన్స్ సంబంధించి. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఇది ఫిజికల్ సైన్స్కి ఇదండి. 399K ఓన్లీ. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇవి గురుకులాలు ఉన్నటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా కొంతమంది గురుకులాలకు టీజీటీ, పీజీటీ కూడా ఉపయోగపడుతుంది ఇవి కూడా. కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి టెస్టులు పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టైం వేస్ట్ చేయకండి. టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఒక 2 రోజులు బ్రేక్ తీసుకుందాం అంటే తీసుకోండి, నో ప్రాబ్లం. పీస్ఫుల్ మైండ్ తోటి, ఒక ప్లానింగ్ తోటి కంపల్సరిగా కూడా మనకున్నట్టు జనవరిలో, అంటే జనవరి, ఫిబ్రవరి 2 months టైం ఇచ్చే అవకాశం ఉంది. అది ఇన్ఫర్మేషన్ ప్రకారం. సరే 2 months ఇస్తాడా, 45 days ఇస్తాడా, లేకపోతే 6 నెలలు ఇస్తాడా, ఇవన్నీ పక్క పెట్టండి. నీకు కావాల్సింది పోయినసారి ఎన్ని మార్కులు మిస్ అయిపోయింది, ఎక్కడ మిస్ అయిపోయింది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, మరి డిఎస్సి రాసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేశారు. ముందు కొంతమంది కంటెంట్ చేసి మిగతా చేద్దామని అనుకుని కూడా టైం వేస్ట్ అయ్యి కూడా కంటెంట్ చేసుకుంటే ప్రాబ్లం చేస్తుంటారు. అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే చేసుకుంటూ టైం వేస్ట్ చేసి లాస్ట్కు మెథడాలజీ కానీ, సైకాలజీ కానీ, పిఐ కానీ ఆ వదిలిపెట్టి రావడం వల్ల జాబులు మిస్ అయిన వ్యక్తులు ఉన్నారు. ఆ మిస్టేక్లు చేయకుండా ఒక ప్రీ ప్లాన్ తోటి హార్డ్ వర్క్ చేయండి. మంచి అవకాశం. ఒక్క పోస్ట్ ఉన్న, పోస్టులు చాలా ఉండాలి అని ఆలోచించకండి. ఒక్క పోస్ట్ ఉన్న నాదే అనేటటువంటి ఉద్దేశంతో కష్టపడి చదవండి. ఆ ఒక్క పోస్ట్ అయినా మీకు వస్తుంది. అంతేకాదు ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులు అన్నీ ఉండకపోవచ్చు. దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ 10 నుంచి 15 మధ్య 100% ఉంటాయి. కాబట్టి ఒక్కటున్నా నా కేటగిరీలు నేనే సాధించాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో హార్డ్ వర్క్ చేయండి. మంచి అవకాశం. మీ మిత్రులు ఇప్పుడు చాలామంది జాబ్లో జాయిన్ అయ్యి చేస్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది. దాదాపుగా చాలా లైఫ్ అనేది మంచి సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 1/2 మార్కు 1 మార్క్ మిస్ అయిన విద్యార్థులు ఉంటారు. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. కొత్త విద్యార్థులు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా హార్డ్ వర్క్ బాగా చేయాలి. కాబట్టి ఇది మంచి అవకాశం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రతిరోజు మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ ఈవినింగ్ 6:30 తర్వాత ప్రతి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, అడగవచ్చు. టెస్టులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నాయని చెప్పాను, ఒకసారి రాయండి. ఇది ఎందుకు సార్ అని చెప్పి ఫోన్ చేసి అడగండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆన్లైన్ కదా, దేవేందర్ సార్ ఏమనుకుంటాడో ఫోన్ చేస్తాననేటువంటి ఆలోచన పక్క పెట్టండి. ఎనీ టైం ఈవినింగ్ ప్రత్యేక పిల్లల కోసం నేను టైం కేటాయిస్తాను. ఆ టైంలో ఫోన్ చేసి మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ అడగండి. ఓకే, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకు ఇవి టెస్టులు మీకు ఉన్నాయండి. ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించి. నెక్స్ట్ ఇది తెలంగాణ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క 1499K టెస్ట్ సిరీస్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవన్నీ మీకు వీడియోస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకేనా, ఇవి సద్వినియోగం చేసుకోండి. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.